ఏంటంటే ఒక పాట పాడిపించారు అన్న, మరి ఆ పాట వల్లనే చాలా మంది ఫేమస్ అయింది గుడి అని. అంటే మీరు పాడిపించారు ఎవరన్నా? పాడిపిచ్చిరంటే అందరం కలిసే పాడినాం. శ్మశాన కాళిక కపాల మాలిక అఘోర కాళిక పూజలే చూడిక. ఫలక్నామా కాళికా మాత ఫేమస్ కాకముందుకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందన్న? నేను ఒక కోచరు, డాడీ తర్వాత నెక్స్ట్ నేనే చేయాలని చెప్పి అమ్మవారు ఇక నా చేల మీదకి వెళ్ళి చేయాలనిపించుకుంటుంది. నేను అమ్మవారికి సేవ చేస్తున్నా. జోగినికి అమ్మవారు వచ్చినప్పుడు బలి 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 అని వచ్చింది. అప్పుడు మీరు మందు పోసిరన్న, దేని గురించి అన్న? అంటే అమ్మవారికి అప్పుడప్పుడు ఆకలి అవుతుంటది. కింది దొరసానికి ఊడల జడలు వెలిగే దీపాలు తెస్తరు మైనాలు. రీసెంట్ అన్న మొన్న ఏదైతే వర్షాలు పడ్డాయో ఆ రోజు ఇల్లు కట్టది అయిపోయింది. కట్టది అయినప్పుడు గుడి ఎట్లున్న గుడి అట్లనే ఉందంట. ఫలక్నామా బ్రిడ్జే క్రాక్ వచ్చింది. ఓకే. క్రాక్ రావడం కానీ కొన్ని జనాలు కూడా కొట్టుకోపోవడం జరిగింది. చాలా మంది చనిపోయారు కూడా. వచ్చి చూసిన తర్వాత మేము నిన్న ముట్టించిన దీపాలు అట్లనే వెలుగుతున్నాయి మళ్ళా. హాయ్ హలో నమస్తే, నేను మీ పవన్. ఈరోజు ఏడున్నామంటే మనం ఫలక్నామా టెంపుల్ ఉంది కదా, అక్కడ ఉన్నాం. అన్న బొల్లు పవన్ అన్నతో ఉన్నాం. గుడి గురించి అన్న విద్య ఎట్లా నేర్చుకుంటూ అవన్నీ గురించి ఒకసారి అయితే అన్ననైతే తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న. అన్న గుడి స్థాపించి ఎన్ని రోజులు అవుతుందన్న? దాదాపు ఒక 75 సంవత్సరాల నుంచి టెంపుల్ ఉన్నది. ఫస్ట్ కట్టమైసమ్మ వెలవడం జరిగింది. కట్టమైసమ్మ వెలిసిన తర్వాత ఎల్లమ్మ గుడి తర్వాత ఇక్కడ కాళికామాత శ్మశాన కాళి అంటారు. ఎదురుగా మనకి శ్మశానం ఉంటది, శ్మశాన కాళి అని చెప్పి ఇక్కడ పిలుస్తారు. దాదాపు ఒక 2 ఏళ్ల నుంచి ఇక్కడ జాతర జరగడం జరుగుతుంది. దాదాపు అమాస వచ్చిందంటే 35,000 పైన జనాలు ఇక్కడ వస్తుంటారు. 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ దర్శనం చేసుకొని వస్తుంటారు. ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటది. ఇంకా 9 సంవత్సరాల నుంచి డాడీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడా. అన్నదానం కార్యక్రమం చేసుకుంటూ ఒక 50 కిలోలు కానీ 25 కిలోలు కానీ అక్కడ 8 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తుండు. దాదాపు ఇక్కడ పక్కకే లోకల్ ట్రైన్లు పోతుంటాయి అన్నమాట. ఫలక్నామా రైల్వే స్టేషన్ పక్కకే టెంపుల్ ఇక్కడ ఉంటది. లోకల్ ట్రైన్ లో పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఇక్కడ వచ్చి తినేసి అన్నదానం చేస్తున్నప్పుడు తినేసి పోతుండే దర్శనం చేసుకొని. ఇక్కడ ఎక్కువ శాతం తెలియదు, ఎవరికి జనాలకు తెలియకపోతుండే. ఇక్కడ పోయేటోళ్ళు వచ్చేటోళ్ళకే తెలిసి ఇక్కడ టెంపుల్ ఉన్నది అని చెప్పి. ఇప్పుడు దాదాపు ఒక 2 రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకొని పోతురు. ఇక్కడ శ్మశాన కాళిక అని పేరు ఎలా వచ్చింది? శ్మశాన కాళిక అంటూ ఫస్ట్ ఎదురుగా శ్మశానం ఉంటది అన్నమాట. ఫస్ట్ మనకి మైసిగండిలో ఉండే మైసమ్మ లెక్క విగ్రహం ఉంటుండే, మన సిమెంట్ విగ్రహం ఉంటుండే. మెట్టు మైసమ్మ కాడ ఎట్లున్నదో విగ్రహం అట్లా విగ్రహం ఉంటుండే. మనకి దాదాపు ఒక 32 సంవత్సరాలు అవుతుంది మనకి అమ్మవారిని ధ్వంసం చేసిరు. ఆ టైంలో వైరల్ అవుతుంది. ఆ టైంలో కూడా అమ్మవారిని ధ్వంసం చేసిరు. ఆ టైంలో మళ్ళీ ఇంకోటి హిందూ ముస్లిం కి లొల్లిలు అవుతున్నాయి. ఆ టైంలో ధ్వంసం చేసేది జరిగింది. దాని తర్వాత డాడీ వాళ్ళు కానీ బస్తీవాసులు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఊరు వాళ్ళు కానీ వాళ్ళందరూ కలిసి మళ్ళా ధర్నాలు చేయడము, ట్రైన్లు ఆపడము, బస్సులు ఆపడము చేస్తే మళ్ళా గవర్నమెంట్ దిగొచ్చిన తర్వాత ఆ టైంలో మళ్ళా పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ మేము సాయం చేస్తాం, మా వంతు సాయం మేము చేస్తాం, మీరు లొల్లి చేయకూడదు అని చెప్పి గవర్నమెంట్ సపోర్ట్ కొంచెం చెప్పడం వల్ల అప్పుడు మళ్ళా లొల్లిలు ఆపి, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పోలీస్ సపోర్ట్ తోటి గవర్నమెంట్ సపోర్ట్ తోటి మళ్ళా డాడీ బొల్లు జగన్ అనే వ్యక్తి, ఆ డాడీ ఇంకా బస్తీవాసులు ఇంకా ఊరు ప్రజలు అందరు కలిసి అమ్మవారిని పెట్టడం జరిగింది. పెట్టే టైంలో కూడా ఒక 7 రోజులు జాతర వేయడం జరిగింది. 7 రోజులు మనకి ఒగ్గోళ్ళతోటి కానీ రతి వేయడం కానీ పెద్ద అన్నదాన కార్యక్రమం కానీ పెద్దగా చేసి అమ్మవారిని శ్మశాన కాళికని మనం డాడీ చేల మీద పెట్టడం జరిగింది. ఆ టైం నుంచి మనం పూజలు చేసుకుంటూ వస్తున్నాం. మా ఇంటి నుంచే తరతరాల నుంచి చేసుకుంటూ వచ్చినాము. ఇక ఇప్పుడు ఫస్ట్ పెట్టడం మా తాత పెట్టినుండే విగ్రహం పెట్టిన తర్వాత ధ్వంసం చేసిన తర్వాత నెక్స్ట్ మా డాడీ పెట్టడం జరిగింది. ధ్వంసం చేశారు కదా, అప్పుడు ఆ క్షణం ఎవరో చనిపోయారు. ఆ క్షణం ఏంటంటే ధ్వంసం చేసిన వ్యక్తి
దాని తెల్లారే ట్రైన్ గుద్దుకొని చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి చాలా మటుకు అమ్మవారి పవర్ఫుల్ రా, ఏది చేసినా కూడా జల్లి రిజల్ట్ ఇస్తుందని చెప్పి అప్పటి నుంచి ఇక్కడ ఊరు ప్రజలు కానీ నమ్మడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ ఒక 2 ఏళ్ల నుంచి బాగా హైప్గా అంటే సోషల్ మీడియాలో కనిపించడం కానీ చేయడం కానీ 2 రాష్ట్రాల నుంచి దగ్గర మొన్న కేరళ నుంచి బస్సు కట్టుకోవడం కూడా రావడం జరిగింది. బాగా ఏదున్నా చెడు ఏదున్నా కూడా అమ్మవారు జల్లి తొలగడం జరుగుతుంది. ఏదో సోషల్ మీడియాలో కనిపిస్తుంది అని చెప్పి జనాలు వస్తున్నారని కాదు, ఇక్కడ అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి ఇంతమంది 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి ముడుపు కట్టడము, 2 గంటలు కట్టడం, జోడ గంటలు కట్టడము చేసి దాని తర్వాత ఒక 5 వారాలు తిరగడం కానీ, ఒక 5 అమాసాలు తిరగడం కానీ ఇక్కడ పబ్లిక్ చేస్తుంటారు. చేసిన తర్వాత మనం దేని గురించి మొక్కు కట్టినామో ఆ మొక్కు ఆ టైంలో మనకి నెరవేరిపోతుంది. నెరవేరిన తర్వాత అమ్మవారికి ఇక్కడ వచ్చి ఆ యాటను కోయడం కానీ, ఒడిబియ్యం రింపడం కానీ, అభిషేకం చేయించుకోవడం కానీ, తోచినంత ఏదన్నా అమ్మవారికి పెట్టుకుంటారు అన్నమాట. ఇక్కడ నుంచి కాదు, దగ్గర కేరళ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ముడుపు కట్టిపోయిన తర్వాత నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని పోతుంటారు అనమాట. ఇక్కడ ఫలక్నామా కాళీమాత టెంపుల్ అంటే ఏదున్నా కూడా దయ్యాలు సోకినా కానీ, గాలి సోకినా కానీ, హెల్త్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే ఇక్కడికి వచ్చి అమ్మవారి కాడికి వచ్చి గుమ్మడికాయలు కొట్టిపియడం కానీ, చూపించుకోవడం కానీ, ఒక 5 వారాలు తిరగడం కానీ, 5 అమాసాలు తిరగడం కానీ చేస్తే ఎంత రోగమైనా ఇక్కడ తక్కువ అయిపోతుంది. దగ్గర కొన్ని లక్షలు పెట్టుకుంటారు హాస్పిటల్లో. ఆ హాస్పిటల్లో తిరిగి అలసిపోయి మళ్ళీ ఇదే ఫలక్నామా కాళీమాత టెంపుల్కి వస్తుంటారు. వచ్చి అమ్మ నువ్వే మాకు దిక్కు అని చెప్పి అమ్మవారికి మొక్కులు కట్టుకొని పోతుంటారు. 5 వారాలు ఒక 5 అమాసాలు తిరిగి మంచిగా సెట్ అయిన తర్వాత మళ్ళా ఏ వ్యక్తికి రోగం ఉందో ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి సెట్ అయిన తర్వాత వచ్చి అమ్మవారికి యాటను కోయడం కానీ, అభిషేకం చేపించడం కానీ ఇక్కడ చేస్తుంటారు. ఫస్ట్ ఏ అమ్మవారు అన్న ఇక్కడ తెలిసింది అంటే ఎవరు చూసిరు? ఏ అమ్మవారు ఇక్కడ? ఫస్ట్ కట్టమైసమ్మ. ఇక్కడ ఫలక్నామా గుడి పక్కకే పట్టాలు వెనకాల పట్టాలు ఉంటాయి. ఆ పట్టాలు వెనకాల మనకి మా గుర్షాలు ఉంటుండే అనమాట. అప్పట్లో తాత ముత్తాతల గుర్షాలు ఉంటుండే అనమాట. మా ముత్తమ్మ ఇక్కడ బజార్ పోతుండే అనమాట. గంపెత్తుకొని బజార్ పోతుండే. పట్టాలు దాటుతుంటే అప్పటి నుంచి పట్టాలు దాటుతుంటే సడన్ గా రాయి మీద రాయి పడి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఇక్కడ ఏదో మెరుపులేక మెలిచింది. మెరుపులేక మెరవంగానే ఇదేంది మెరుపులేక మెరుస్తుంది అని చెప్పి వీడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళా దీపం పెట్టి ఒక 2-3 రాళ్ళు పెట్టి మళ్ళా బజార్ పోవడం జరిగింది. పోయిన తర్వాత మళ్ళా సాయంత్రం వరకు అమ్మవారు కట్టమైసమ్మ వెలిసింది. ఇక వెలిసిన తర్వాత అమ్మ మాకు ఇంత అదృష్టం ఇచ్చినాం అని చెప్పి మళ్ళా అందరు కలిసి ఒక చిన్న టెంపుల్ కట్టమైసమ్మ వెలిచిందని చెప్పి చిన్న గుడి కట్టడం జరిగింది. ఏదున్నా కూడా ఇక ఈ గ్రామ ప్రజలు వాళ్ళందరూ బోనాల టైంలో కానీ, ఏదన్నా జాతర టైంలో కానీ ఇక్కడికి వచ్చి ఆటలు కోయడం, కోడీలను కోయడం, జరాలు పానం బాగాలేకున్నా కూడా అమ్మవారికి వచ్చి చిన్న పిల్లలను పెట్టి అమ్మ ఏదున్నా నువ్వే చూసుకో అని చెప్పడం కానీ అట్లా చేస్తుండే. ఇక రాను మళ్ళా ఎల్లమ్మ గుడి మా ముత్తమ్మ మా తాత కలిసి ఎల్లమ్మ గుడి పెట్టడం జరిగింది. కట్టమైసమ్మ ముందు ఎల్లమ్మ గుడి ఉండాలని చెప్పి ఎల్లమ్మ గుడి కట్టడం జరిగింది 40 ఏళ్ళ కింద. కట్టిన తర్వాత మళ్ళా ఒక రోజు మా తాతకి కళలో వచ్చి చెప్పడం జరిగింది, అమ్మవారు నేను విగ్రహంగా కట్టమైసమ్మ వెలవాలనుకుంటున్నా అని చెప్పిన తర్వాత దాని తెల్లారే మళ్ళా బస్సివాసులకు కానీ, ఊరు ప్రజలకు కానీ అందరం కలిసి మళ్ళా సిమెంట్ విగ్రహం పెద్ద శివసత్తులతోటి కానీ అందరితో మాట్లాడి చేసి విగ్రహం పెట్టడం జరిగింది. విగ్రహం పెట్టినప్పటి నుంచి మళ్ళా పూజలు యథావిధిగా నడుస్తున్నాయి. నడిచిన తర్వాత ఇప్పుడు ఇక దంశమైన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెట్టి ఇప్పుడు ఫలక్నామా కాళీమాత కానించి ఫలక్నామా కాళికా మాత ఫేమస్ కాకముందుకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందా? ఫేమస్ కాకముందుకు దాని ముందుకైతే అమాస రోజే జాతర, అంటే అమాస రోజే పబ్లిక్ కనిపిస్తుండే. అంత ముందుకు ఎవరు అంత కనిపించకపోతుండే. ఇక నేను ఒక 3 years నుంచి చేయడం జరుగుతుంది. ఒక 3 years నుంచి ఒక యూత్, నేను ఒక కోచరు, ఫుట్బాల్ కోచరు. నేను ఆ ఫీల్డ్ నుంచి వదిలేసి నాతో పాటు ఒక 15 మంది 20 మంది నాతో పాటు మొత్తం అన్ని వదులుకొని రావడం జరిగింది. అమ్మవారిగా మీరు నేర్పించిన స్టూడెంట్స్ నేను నేర్పించిన స్టూడెంట్స్ ఎంబటి మళ్ళా రావడం జరిగింది. నేను దగ్గర ఒక 600 మెంబర్స్ దాకా కోచింగ్ చేయడం జరిగింది. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్. నేను దాదాపు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ దాకా నాది సేలింగ్ అయిపోయింది.
నాది ఒక ట్యాంక్ బండ్ లో సంజీవ పార్క్ అని చెప్పి లోపల యాట్ క్లబ్ ఉంటది. యాట్ క్లబ్ లో నేను సేలింగ్ చేయడం జరిగింది ఒక 2 years. నేను చదువుకుంది సోషల్ వెల్ఫేర్ లో. ఆ సోషల్ వెల్ఫేర్ తరఫు నుంచి నేను చేయడం జరిగింది. ఒక స్వారో తరఫు నుంచి నేను పోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి అయినా డాడీ వాళ్ళు చేస్తుండే ఏంటంటే నేను వస్తుండే దండం పెట్టుకుంటుండే, వచ్చి 2 అగరబత్తీలు ముట్టియడమో దీపం పెట్టియడమో పెట్టి పోతుండే. ఇక నేను నా యథావిధిగా నా స్టడీ ప్రకారంగా నా స్పోర్ట్స్ ప్రకారంగా నేను చేసుకుంటూనే మళ్ళా ఇక డాడీ తర్వాత నెక్స్ట్ నేనే చేయాలని చెప్పి అమ్మవారు నా చేల మీదకి వెళ్ళి చేయాలనిపించుకుంటుంది. నేను అమ్మవారికి సేవ చేస్తున్నా. అన్న నువ్వు ఈ అమ్మవారికి ఏ సేవలు అయితే చేస్తున్నావు ఆ విద్య అన్ని ఏ గురువు కాడ నేర్చుకున్నాను? నేను గుడికాడ నేర్చుకోలేదు, నాకు ఒక గురువు నేర్పించడం జరిగింది. నా గురువు భరత్ స్వామి. ఆ గురువు నేర్పించడం జరిగింది. ఆ గురువు ద్వారానే నేను మెల్లగా నేను చేసుకుంటూ వచ్చిన. ఇంకోటి ఫస్ట్ గురువు అంటే మా డాడీ. ఆయన నేర్పించిన డాడీ తర్వాతనే నేను రావడం జరిగింది. కొన్ని విద్యలు అమ్మవారి తట్టుకునేంత శక్తి ఉండాలంటే కొన్ని విద్యలు నేర్చుకుంటేనే అమ్మవారికి చేయడం జరుగుతుంది. ఏదో విధంగా ఏదో తరతరాల నుంచి వస్తుందని చెప్పి సేవ చేసుకుంటా అంటే ఆమె ఆశితమాష అమ్మవారు కాదు, శ్మశాన కాలి. ఏదోనో కూడా జల్లి రిజల్ట్ చూపిస్తుంది అన్నమాట. అప్పటి నుంచి నేను కొంచెం విద్యలు కొంచెం డాడీ ప్రకారంగా నేర్చుకొని, డాడీ ఎట్లా చేస్తుండే ఇంకా ఆ విధంగా నేర్చుకొని డాడీ నేర్పించడం కానీ మా గురువు చెప్పిన ప్రకారంగా కానీ అప్పటి నుంచి నేను చేసుకుంటా వచ్చిన. అన్న నేను ఒక వీడియో చూసిన నేను జోగినికి అమ్మవారు వచ్చినప్పుడు బలి 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 అని వచ్చింది. అప్పుడు మీరు మందు పోసిరన్న, దేని గురించి అన్న? అసలు అది ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా గిట్ట, అంటే మీ వీడియోలో గిట్ట చూసినా, యూట్యూబ్ లో గిట్ట చూసినా, ప్రత్యేకంగా అమ్మవారికి గిట్ట మీరు మందు హారతి కానీ మందు దాపియడం కానీ అసలు దేని దాపిస్తారన్న? అంటే అమ్మవారికి అప్పుడప్పుడు ఆకలి అవుతుంటది. అంటే అమ్మవారికి కాదు, పక్కలున్న దూతలకి అయితుంటది అన్నమాట. ఆ శక్తిలకు గాని దూతలకు అయితుంటది. అమ్మవారికి ఒక 3 months కైనా ఒక 1 month కైనా రత్తి పోస్తాం. పక్కకున్న అన్నంతో రత్తి పోస్తారు. పక్కకున్న శక్తులు గాని దూతలు గాని ఆకలితో ఉంటది అన్నమాట. వందలాది మంది జనాలు వస్తారు కాబట్టి మంచి చెడు మొత్తం గుడికాడ వదిలేసిపోతారు కాబట్టి అమ్మవారికి భారం లెక్క ఎక్కువ అయ్యింది. అమ్మవారికి శాంతి రూపంగా మేము ఏదన్నా అమ్మవారికి రక్తము చూపించడం గాని మందుతో ఆరతీయడం గాని ఇక్కడ చేస్తుంటాము. ఆ టైంలో కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఎమ్మటే మళ్ళా మాకు గుర్తు తెప్పించింది అమ్మవారికి శివశక్తి. ఒక జోగునికి అమ్మవారు పెయి మీదకి వచ్చి గుర్తు తెప్పించింది ఎమ్మటే. ఎందుకంటే మేము ఇక కొన్ని ఈ రష్ వల్ల గానీ జనాల వల్ల గానీ కొంచెం మర్చిపోయినాం. మా విద్యలు మేము తరతరాల నుంచి ఎట్లా చేస్తున్నామో అది కొంచెం గ్యాప్ వచ్చింది. 1 month 2 months గ్యాప్ వచ్చింది. మళ్ళీ అమ్మవారు ఎమ్మటే ఒక జోగిని మీదకి వచ్చి చెప్పేసింది, నాకు దూప నేను ఆకలితో ఉన్నాను అనుకుంటా అమ్మవారితో చెప్పడం గానీ దాని తెల్లారే మళ్ళా ఊరు ప్రజలకి చెప్పుకుంటా అందరికి పసుపు స్థానాలు 108 పసుపు స్థానాలు చెప్పమని చెప్పింది. గడప గడపకి పసుపు స్థానం బింద పట్టుకొని రామని చెప్పి అమ్మవారు కోరింది. ఇక నేను ఊరు ప్రజలకు అందరికి 108 పసుపు స్థానాలతోటి అమ్మవారు అభిషేకం కోరింది. దాని తర్వాత పబ్లిక్ కి చెప్పడం గానీ చుట్టుపక్కల పబ్లిక్ చెప్పడం గానీ బస్తీవాసులకు చెప్పడం గానీ చెప్పిన తర్వాత బస్తీ గడప గడపక నుంచి ఆ పసుపు స్థానాలు తేయడం జరిగింది. తెచ్చిన తర్వాత అమ్మవారికి 108 బిందెలతోటి పసుపు స్థానాలతోటి స్నానం చేయడం జరిగింది. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారికి యాటను కోయడము, రక్తం ఎక్కియడము, మందుతో నారతీయడం చేసిన తర్వాత రత్తి పోసిన తర్వాత అమ్మవారు శాంతి కావడం జరిగింది. శాంతి అయిన తర్వాత అప్పుడు జాతర మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి అప్పుడప్పుడు జనాలు బాగా ఎన్నో పాపాలు చేసి టెంపుల్ కి వస్తుంటారు అన్నమాట. కొన్ని పరిస్థితులు బాగాలేక కొన్ని పాపాలు గడుకోనికే జనాలు టెంపుల్స్ కి వస్తుంటారు. అంత జనాలతోటి చూసి అమ్మవారికి కొంచెం ఉద్రేకం లేచినట్టు అవుతుంది అన్నమాట. అప్పుడప్పుడు మనము ఆ అమ్మవారిని శాంతిపుతాము, రత్తిపోయడం కానీ ఆటలం వేయడం గుడి తరఫు నుంచి మనం అప్పటి నుంచి చేస్తూ ఉంటాము. ఇక అది కొంచెం గ్యాప్ రావడం వల్ల కొంచెం అమ్మవారు పెయి మీదకి వచ్చి చెప్పింది. రీసెంట్ ఒక క్లిప్ చూసిన, ఒక ఆయనను కొడుతున్నారు, జోగినీలు అందరూ వచ్చి ఒక ఆయనను కొడుతున్నారు. దేని విషయం అన్నది? అది దేని విషయం అంటే వరంగల్ నుంచి ఒక వ్యక్తి వాళ్ళ గురువు ఇక్కడ ఫలక్నమ్మ గుడి కాడ శక్తులు అమ్మవారు ఉన్న శక్తిని అమ్మవారిని కట్టుకొని తీసుకొని రా అని చెప్పి వాళ్ళ శిష్యుని పంపించడం జరిగింది.
అతను వచ్చి ఏదో ఈడెవరు లేరు అందరు అంటే అందరు సివిల్ ఉన్నారు, ఓకే సివిల్ ఉన్నారు, ప్యాంట్ షర్ట్ లుంగి మీద ఉన్నారు అందరూ. ఇక చూసుకోలేడు, మమ్మల్ని చూసుకోక అమ్మవారి మీద మొత్తం బూడిది, కాష్టం బూడిది, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ బూడిది, ఒక మనిషి బూడిది తెచ్చి అమ్మవారి మీద చల్లడం జరిగింది. ఆ అమ్మవారు మొత్తం ఉద్రేకం లేచిపోయింది, అంటే కోపం, చాలా కోపం వచ్చింది అమ్మవారికి. ఇక ఇమ్మటే మేము సల్లేసి వెళ్ళిపోతానుండు, ఇమ్మటే మళ్ళా అంత పబ్లిక్ చూడలేరు, ఎవరు చల్లిరు అని చెప్పి చూస్తా ఉన్నారు. ఇక దగ్గర ఒక 5 నిమిషాలు లోపలనే 10-15 మంది షిగాలు ఊగిరు ఎంబటే. ఉద్రేకం అంటే కోపం, నా మీద ఇట్లా చల్లిపోయారు విభూతి, అంటే ఆ బూడిది చల్లిపోయారు అని చెప్పి అమ్మవారికి ఉద్రేకం లేవట్టిపోయారు అన్నమాట. ఉద్రేకం లేవట్టిన తర్వాత మళ్ళా అమ్మవారిని ఉన్న శక్తిలని తీసుకుపోదాం అని చెప్పి అతను అనుకున్నాడు. ఇక మళ్ళీ ఎంబటే మేము పట్టుకొని ఈ వ్యక్తి ఆ చల్లిని చెప్పి పట్టుకొని మళ్ళా కొట్టి శివసత్తులు కొట్టి దాని తర్వాత పోలీసు వాళ్ళకి అప్పడం జరిగింది. మళ్ళా మంత్రాలు గింత్రాలు ఏం రాకుండా కూడా మేము చేసి మళ్ళా ఎంబటే పంపించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ అదైతే అయ్యి కూడా చాలా నెలలు అవుతుంది. ఏంటంటే ఇప్పుడు కొన్ని వీడియోలలో బాగా ట్రెండ్ అవుతున్నది. కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏంటంటే ఆశ తమాషాగా అనుకుంటారు, ఏదో సోషల్ మీడియాలో కనిపిస్తుంది, యూట్యూబ్ లలో కనిపిస్తుంది, మనం ఏం చేసినా కూడా నడుస్తుంది అనుకుంటారు. కానీ ఎంబటే రిజల్ట్ అమ్మవారు తొందరగా చూపిస్తుంది. మంచోళ్ళకైనా చెడోళ్ళకైనా, మంచికి వచ్చిన మంచి చేస్తుంది, చెడోళ్ళకు వచ్చిన చెడుకి చేస్తుంది. కానీ ఏంటంటే ఎక్కువ శాతం పానం బాగా లేని వాళ్ళు చాలా మటుకు వస్తుంటారు. కాల్చేయిలు పడిపోయిన వాళ్ళు కానీ, మెంటల్ గా డిస్టర్బెన్స్ అయినా కానీ, ఎన్నో హాస్పిటల్ చూపించుకున్నా కూడా తక్కువ కాని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి మా శివసత్తులు ఉంటారు అన్నమాట. మా శివసత్తులు మేము ఉంటాము, చూపించుకొని మంచి చెడు ఏదున్నా కూడా చెప్పి ఇక్కడ అమ్మవారికి ఏదైనా మొక్కు చెల్లించిన తర్వాత చేసుకుంటే మొత్తం హెల్త్ విషయం ఏదున్నా కూడా నెరవేరిపోతుంది. మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ అయ్యి ఏ ప్రాబ్లం ఉందో మాకు చెప్తే దాని తర్వాత మేము దాని సొల్యూషన్ చెప్పడానికి మేము చేస్తుంటాం. ఈ గుడి ఫేమస్ ఎప్పుడైంది, ఎలా అయిందా? ఇప్పుడైంది ఎలా అయిందంటే దాదాపు ఒక 2 years అవుతుంది. ఎలా అయిందంటే మేము చాలా కష్టపడ్డాం అన్న, చాలా. ఏంటంటే మేము కోచింగ్ వదిలేసుకొని స్టూడెంట్స్ పెట్టుకొని ఇక్కడ చేసుకుంటూ వస్తున్నప్పటి నుంచి మేము కొన్ని సోషల్ మీడియాలో కొంచెం ఫోకస్ పెట్టడం జరిగింది, స్టూడెంట్స్ని తీసుకోవడం రావడం జరిగింది. దాని తర్వాత ఆ అమ్మవారికి అభిషేకం చేసుకుంటూ అలంకరణ చేసుకుంటూ వీడియోస్ తీయడం కానీ, కొన్ని గ్రూప్స్ తయారు చేయడం కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ, ఇన్స్టా గ్రూప్స్ కానీ తయారు చేయడము, మళ్ళా పెట్టడము, పోస్ట్ చేయడం కానీ, ప్రతిదీ ఇక్కడ ఏదైనా కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా అమ్మవారికి మళ్ళా పెట్టడం కానీ, కొన్ని చాలా మటుకి కొన్ని ఎడిటర్లను పెట్టుకోవడం కానీ, ఎడిటర్లను పెట్టుకొని సెట్ చేసి మళ్ళా చేయడం కానీ, ఇంకా చాలా మటుకు చాలా తెలిసింది పబ్లిక్ ఈడరే ఏడున్నది గుడి, ఏడున్నది అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల పబ్లిక్ గానీ, ఉప్పుగూడ వాసులు గాని, లాల్ దర్వాజా నుంచి గాని, చంద్రన్గుట్ట నుంచి గాని రావడం జరిగింది. అక్కడ వాళ్ళ యూత్ పొరలతో ఇంకా వాళ్ళు స్నాప్ పెట్టడం గానీ, ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం గానీ, వాళ్ళకి ఇక రంగారెడ్డి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. అట్లా కొంచెం సోషల్ మీడియాలో బాగా ఎక్కడుంది ఈ టెంపుల్, బాగా ఫొటోస్ వస్తున్నాయి మాయగాళ్ళ తల్లి అని చెప్పి అనుకుంటారని చెప్పి అట్లా మనకు అందరికి తెలిసిపోయింది. దాని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో మందికి మంచిగా అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకురావడం, వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావడము చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి ముడుపు కట్టడము, గంటలు కట్టడము, సంతానం లేని వాళ్ళకి మెయిన్ గా సంతానం నిలవడం కానీ, మ్యారేజ్ లేని వాళ్ళకి మ్యారేజ్ కానీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్ కానీ ఇక్కడ వచ్చి అమ్మవారికి ముడుపు కట్టిన తర్వాత ఒక 5 అమాసాలు, ఒక 3 వారాలు తిరిగితే ఏదున్నా కూడా ఏ కోరికైనా నెరవేరిపోతుంది. నెరవేరిపోయిన తర్వాత అమ్మవారికి మళ్ళీ మొక్కులు చెల్లిస్తుంటారు అన్నమాట. ఈ మెయిన్ గా మ్యారేజ్ అయ్యి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేని వాళ్ళు ఉంటారు, చాలా బాధపడుతుంటారు సంతానం లేక. 30 years 35 years వచ్చినా కూడా మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటారు, మంచి జాబ్ ఉంటది, మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కొన్ని విధాల వల్ల తెలియక మనం చేసుకుంటుంటే మీకు టెంపుల్కి వచ్చి కొంచెం చూపించుకొని దాని తర్వాత అమ్మవారికి మొక్కు కట్టిన తర్వాత మన ఏ కోరిక ఉన్నా కూడా నెరవేరుతుంది. కాబట్టే ఇంతమంది 100,000 మంది 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ టెంపుల్ కి రావడం జరుగుతుంది. ఏంటంటే ఒక పాట పాడిపించారు అన్న, మరి ఆ పాట వల్లనే చాలా మంది ఫేమస్ అయింది గుడి అని. అంటే మీరు పాడిపించారు? పాడిపించారంటే అందరం కలిసి పాడిపించినాము. రైటరు అమృత్ పోతురాజు, దాని తర్వాత పాడింది పెద్దపులి ఈశ్వరు. దానికంటే ముందే నడుస్తుంది టెంపుల్.
ఏంటంటే ఇక అంటే మళ్ళా అంత ఒక లైన్ famous. తోటి ఫేమస్ కాలేదు, అంత ఆ famous లైన్ తోటి శ్మశాన కాళిక అని చెప్పి చెట్టుకును ఉన్న దొరసాని అని చెప్పి ఆ లైన్ తోటి అమ్మవారికి క్లిక్ అయింది. క్లిక్ అయినారు అప్పటి నుంచి బాగా వీడియోస్ తీసి ఆ సాంగ్ పెట్టడం కానీ అట్లా అట్లా కొంచెం యూత్ వల్ల కొంచెం ప్రజెంట్ అయితే మెయిన్ గా యూత్ వల్లనే ఇక్కడ డెవలప్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే లోకల్ ట్రైన్ మనకి పక్కకే స్టేషన్ ఉంది కాబట్టి బాగా లోకల్ ట్రైన్లు తిరుగుతుంటాయి. మనకి యూత్ వాళ్ళు బాగా కాచిగూడ నుంచి లింగంపల్లి నుంచి ఆ ఉప్పుగూడ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కానీ చాలా మటుకు ఇక్కడ వచ్చి మళ్ళీ లాస్ట్ స్టేషన్ ఇక్కడ ఫలక్నామాలో ఉంటది. ఇక్కడ దిగేసి మళ్ళా వచ్చి అమ్మవారి కాడ దర్శనం చేసుకొని పక్కకి స్టేషన్ పక్కకే టెంపుల్ ఉంటది, ఆడ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళా నెక్స్ట్ ట్రైన్ కి మళ్ళా లోకల్ ట్రైన్ ఎక్కి వాళ్ళ ఇంట్లకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. చాలా మటుకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి జనాలు బాగా డైలీ ఇక్కడ జనాలు కనిపిస్తుంటది. ఆదివారం అమావాస్య రోజు బాగా జాతర ఉంటది. అమావాస్య రోజు అయితే కొన్ని వేల మంది వస్తారు, ఆదివారం కూడా వస్తుంటారు. ఆదివారము మంగళవారం శుక్రవారము బాగా అమ్మవారి దినాల రోజు బాగా జనాలు వస్తుంటారు. నార్మల్ డేలో కూడా కొంచెం రష్ తక్కువనే ఉంటది, మంచిగా నార్మల్గా వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా ఫంక్షన్స్ చేసుకుంటారు. మళ్ళీ వాహనాల పూజలు కూడా బాగా 2 వీలర్స్ నుంచి 6 వీలర్స్ దాకా ఇక్కడికి వాహనాలు వస్తుంటాయి. వచ్చి మళ్ళా ఇక్కడ అమ్మవారి కాడ పూజ జాతర వాతావరణం ఇక్కడైతే కనిపిస్తుంది. ఆషాఢ మాసం వచ్చిందంటే ఆషాఢ మాసం వచ్చిందంటే గోల్కొండల ఎంత మంది యూత్ ప్రజలు గాని జనాలు ఉంటారు, అదే ఫలక్నామా టెంపుల్ కాడ అంతే జనాలు అంతే జాతర వాతావరణం ఉంటది. ఆషాఢ మాసం వచ్చిందంటే శివసత్తుల బోనాలు ఒక 10 ఏళ్ళ 5 ఏళ్ళ పొరగాల కాడ నుంచి 40 ఏళ్ళ పెద్ద అయిన వరకు కూడా పుతరాజులు ఇక్కడ బాగా వస్తుంటాయి. చుట్టుపక్కల లాల్దరోజు నుంచి గాని ఉప్పుగూడ నుంచి గాని చార్మినార్ నుంచి గాని చంద్రన్గుట్ట నుంచి గాని అంటే ఇవి అంతకు ముందు నుంచో వస్తుండే ఫేమస్ అయిన తర్వాత 2 years నుంచి వస్తే రావడం జరిగింది. దానికంటే ముందు కూడా మా ఇంటి నుంచి ఒక 9 సంవత్సరాల నుంచి మా ఇంటి నుంచి తొట్టన్లు గాని పోతరాజులు గాని మా ఇంటి నుంచి బోనాలు గాని ఇక్కడ అమ్మవారికి బోనాల రోజు ఇక్కడికి తెస్తుండే. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మా బస్తీవాసులు గాని మొత్తం బస్తీ బోనాలు ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఎక్కించి యాటలు కోయడం గాని కోడిని కోయడం గాని తోచినంత చేసుకొని పోవడం గాని ఆ బోనాల టైంలో ఆషాఢ మాసంలో ఇక్కడ జరుగుతుండే ఆ టైం నుంచి. ఇప్పుడు ఏంటంటే ఒక 2 ఏళ్ల నుంచి ఏమైందంటే 2 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బోనాలు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ అమ్మవారి కాడికి మొక్కినాక తర్వాత నెరవేరిన తర్వాత అమ్మవారికి ఆ బోనం ఎక్కియడము ఒడి బియ్యం పోయడము అమ్మవారికి ఆ చీర గాజులు ఏదన్నా తోచినంత ఎక్కియడము ఇక్కడ చేస్తుంటారు పబ్లిక్. ఫాదర్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను అమ్మవారికి సేవ? డాడీ కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నా. కొన్ని ఏళ్ళ నుంచి అంటే దాదాపు తాత చనిపోయి కూడా ఒక అంటే ఇది ముత్తాతల కాడ నుంచి వస్తుంది. తాత చనిపోయి కూడా ఒక 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అయినా వస్తున్నారు, ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. ఆ డాడీ అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. ఏంటంటే మార్నింగ్ వచ్చి దీపం ముట్టేయడం కానీ ధూపం నైవేద్యం ఏమన్నా నైవేద్యం అని ఎక్కియడం మళ్ళా యథావిధిగా వర్కులకు పోవడము చేస్తుండే. డైలీ ఏముండకపోతుండే. ఇక ఆ టైంలో కూడా వస్తుండే జనాలు వచ్చి దర్శనం తీసుకొని పోతుండే. ఇప్పుడు ఏంటంటే డైలీ జనాలు రావడం జరిగింది. ఇక్కడ చెడు మెయిన్ గా జల్లి వదిలిపోతుంది అనమాట. అమాస దినం వీడికి వచ్చి బూడిద గుమ్మడికాయలో దీపం ముట్టిస్తే మన మీద ఉన్న నజర్ గాని నరదిష్టి గాని మంది కళ్ళు గాని ఇవన్నీ ఉన్నా కూడా మొత్తం తొలుగుతుంది. ఒక 5 అమాసాలు ఒక 5 మంగళవారాలు బూడిద గుమ్మడికాయలో దీపం పెడితే బాగా ఏదున్నా కూడా తొలగిపోతుంది. మనకి ఏదైనా పని చేయాలనుకున్నా కూడా ఏదైనా పని పోతుంటే కూడా ఆగిపోతుంటది, మధ్యలో ఆగిపోతుంటది, మళ్ళీ పోయినట్టు పోతాం, మళ్ళీ రివర్స్ అవుతుంది, పని కాదు. కొన్ని ఆటంకాలు మనకి వస్తుంటాయి నజర్ వల్ల నరదిష్టి వల్ల. వీడికి శ్మశాన కాళికాడికి వచ్చి బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టడం గాని నిమ్మకాయ మీద గాని దీపం పెట్టడం గాని మన మీద ఉన్న నజరు నరదిష్టి ఏదున్నా కూడా తొలగిపోతుంది. ఒక 5 వారాలు కంటిన్యూగా నువ్వు వచ్చి ఒక 5 అమాసాలు ఒక 5 వారాలు కంటిన్యూగా నువ్వు వచ్చి అమ్మవారికి పెట్టినావంటే ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా పెయి మీదకి వెళ్ళి వదిలేస్తుంది అని చెప్తా. రీసెంట్ అన్న మొన్న ఏదైతే వర్షాలు పడ్డాయి ఆ రోజు ఇల్లు కట్ట అయినప్పుడు గుడి ఎట్లున్న గుడి అట్లనే ఉందంట. ఏంటంటే దాదాపు ఒక 3 ఏళ్ళు అవుతున్నది. 3 ఏళ్ళ కింద ఇక్కడ ఏదో చెరువు కట్ట తెగిపోయింది. వర్షాలు బాగా వచ్చి చెరువు కట్ట దుర్గం చెరువు ఏదో కట్ట తేవడం జరిగింది. తెగిపోయిన తర్వాత ఇక్కడ ఫలక్నామా అక్కడ కొన్ని ఇల్లే కొట్టుకపోయినాయి.
కొన్ని ఇండ్లు కొట్టుకపోయినాయి. ఇండ్లు, దాని తర్వాత ఫలక్నామా బ్రిడ్జే క్రాక్ వచ్చింది. ఓకే. క్రాక్ రావడం కానీ కొన్ని జనాలు కూడా కొట్టుకోపోవడం జరిగింది. చాలా మంది చనిపోయారు కూడా. ఆ అమ్మవారు గుడి టెంపుల్ వెనకలనే పట్టాలు ఉంటాయి. పట్టాలు కూడా కనిపిస్తలేవు, అన్న నీళ్ళతో మునిగిపోయినాయి. ట్రైన్లు కూడా బంద్ అయిపోయినాయి, బస్సులు బంద్ అయిపోయినాయి, అన్ని ట్రాఫిక్ జామ్ ఉండే ఆ టైంలో. నువ్వు చూడొచ్చు ఏడేడా మునిగిపోయినాయో కూడా. ఆ టైంలో నైట్ పూట కొన్ని అలలతోటి వాటర్ పోయినాయి ఇక్కడ ఫలక్నామాల. ఏంటంటే మనకి ఉండేది డౌన్ లో ఉంటది గుడి, బ్రిడ్జ్ కింద డౌన్ లో ఉంటది, శ్మశాన కాలే ఉన్నది అప్పటి నుంచి, కాళికామాతనే ఉన్నది. ఏంటంటే ఇక మేము ఇవాళ నైట్ ఏంటంటే మార్నింగ్ ముట్టించిన దీపాలు ఆ రోజు నైట్ మొత్తం కొట్టుకపోయినాయి అలలతోటి, కానీ కొన్ని ఇల్లులు కొట్టుకపోయినాయి, కొన్ని మంది కొట్టుకపోయారు. దాని తర్వాత అరే టెంపుల్ ఎట్లున్నదో, టెంపుల్ కూడా మన క్రాక్లు వచ్చినాయి, మన గొడవలు కొట్టుకపోయినాయి, మన అయ్యిందా అమ్మవారి కాడ అక్కడ గానీ చుట్టుపక్కల గానీ అని చెప్పి చాలా భయపడ్డాం. బయటికి రావాలనుకునేవాడు ఇంత లోతు వాటర్ వస్తున్నాయి బయటకు వచ్చినా కూడా. ఇక రేపు మార్నింగ్ చూద్దాం అని చెప్పి అంతవరకు చూసి మార్నింగ్ మళ్ళా తెల్లారే 5-6 వరకు మళ్ళా కొంచెం వాటర్ తక్కువైనాయి. మళ్ళా ఈ అంత చెస్ట్ వరకు వాటర్ వస్తున్నాయి. ఆ టైంలో మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఎక్కడ ఏ గుంతున్నదో తెలియదు, ఏమున్నదో పోనీ ఏదన్నా అమ్మవారి దిక్కు అనుకుంటా వచ్చి చూసిన తర్వాత మేము నిన్న ముట్టించిన దీపాలు అట్లనే వెలుగుతున్నాయి మళ్ళా అమ్మవారి గుళ్ళ. కొన్ని ఇల్లులు కొట్టుకపోయినాయి, కొన్ని మనుషులు కొట్టుకపోయారు, మళ్ళీ ఎట్లున్న దీపాలు అట్లనే వెలుగుతున్నాయి. అంటే అప్పటి నుంచి ఇక్కడ చుట్టుపక్కల పబ్లిక్ గానీ, జనాలు గానీ, బస్తీవాసులు గానీ అప్పటి నుంచి చాలా నమ్మడం స్టార్ట్ చేసినారు. ఇంత పవర్ఫుల్ అయితే దీపాలు అట్లనే ఉంటాయి రా బాబు. కొన్ని అలలు గుడి ముందుకెళ్ళి గానీ వెనకకెళ్ళి గానీ అలలు కొట్టుకపోతున్నాయి, మనుషులు కొట్టుకపోతున్నారు, అట్లా ఎట్లున్న దీపాలు అట్లనే ఉన్నాయి అని చెప్పి అప్పటి నుంచి అమ్మవారు దర్శనం చేయడం జరిగింది. అన్న ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తే మనకి అంటే వదిలిపోతుంది అంట కదా అమ్మవారి కాడికి వస్తే. చాలా మటుకు ఇక్కడ ఏంటంటే చేతబడి చేసిన వాళ్ళు కానీ ఏంటంటే ఈ మనిషి మళ్ళా మాట్లాడవద్దు, ఎదురు తిరగొద్దు అని చెప్పి మాట బంద్ చేయడం కానీ, మళ్ళీ ఏ పని చేయొద్దని చెప్పి చేలుకాలు పని చేయకుండా చేయడం కానీ కొన్ని బయట జరుగుతుంటాయి. మళ్ళా వాళ్ళకి మళ్ళీ ఎట్లా నయం కావాలో తెలియక చాలా మటుకు చాలా బాధపడుకుంటా ఉంటుంటారు. కొన్ని హాస్పిటల్లో తిరుగుతుంటారు, కొన్ని ఎన్నో లక్షలు హాస్పిటల్లో పెట్టుకుంటారు. వీడికి ఇక తెలిసిన వాళ్ళు పెద్దోళ్ళు కానీ వాళ్ళు కానీ వీడికి శ్మశాన కాలికాడికి తీసుకొచ్చి చూపించుకొని ఖాళీ అమ్మవారు ఎవరి మీద దయ్యం సోకిన వాళ్ళు కూడా గాలి సోకిన వాళ్ళు కూడా వీడికి టెంపుల్కి వచ్చి ఇట్లా టెంపుల్కి వస్తుంటే కూడా కొందరు రారు, భయపడుతుంటారు. నిజం మనదైతే ట్రూ. నాకు నైట్ కూడా నిద్ర పట్టదు, పిచ్చి పిచ్చి కథలు వస్తాయి. నిజంగా నాకు ఎప్పుడైతే నేను గుడికాడ అడుగు పెట్టినానో వైబ్రేషన్స్ అయితే పక్క వచ్చినాయి. వైబ్రేషన్ ఖచ్చితంగా ఇక్కడ పవర్ ఉంది, అమ్మవారు పవర్ ఉంది కాబట్టి ఇంతమంది జనాలు వస్తారు. ఏందన్నా గాలి సోకిన వాళ్ళు కానీ దయ్యం పట్టిన వాళ్ళు కానీ లోపలికి రావాలంటే ఇట్లా ఒర్రుతుంటారు. మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ పట్టుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఇక ఏది ఉన్నా కూడా పే మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారికి వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఒక 5 వారాలు సెట్ గా కరెక్ట్ మంత్రానికి తీసుకొని వచ్చినామంటే ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా తొలగిపోతుంది. అట్లా వందలాది మంది నార్మల్ టైంలో వచ్చి పేషెంట్లు చాలా మస్తు మంది పేషెంట్లు వస్తుంటారు. అట్లాంటి వాళ్ళే అది ఒకటి అవుతుంటది అన్న. ఇక్కడ చూసిన అన్న అంటే కొంతమంది బయట అనుకుంటున్నారు అంటే అమౌంట్ ఇస్తేనే నిమ్మకాయల దండలు ఇవ్వడం కానీ, అవి పువ్వుల దండలు ఇవ్వడం, అంటే అమౌంట్ ఇస్తేనే కొబ్బరికాయ కొట్టడం కానీ అట్లా అవుతున్నాయి అంట. నాకు ఎంతవరకు అట్లా ఏమి ఉండదు. దాదాపు కొందరు ఏంటంటే వందలాది మంది వస్తున్నారు కాబట్టి ఆ టెంపుల్ కొంచెం మనుషులు ఏంటంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కొందరు ఏంటంటే టెన్షన్ వల్ల ముందే ఇప్పుడు ఎండాకాలం ఎండ నెత్తికి కొడుతుంటది, మళ్ళా ఎందుకు చాలా మటుకు జనాలు వస్తారు కాబట్టి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటది. మనం అందరినీ కొందరు సమాధానం చెప్పిన వాళ్ళు ఇన్ని పోతుంటారు. కొందరు ఏంటంటే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి వచ్చి కూడా టెంపుల్ కి వచ్చి కూడా అమ్మవారి కాడ ఇచ్చి సతాయిస్తుంటారు. ఏంటంటే వాళ్ళకి మంచిగా మళ్ళా ఎట్లా చెప్పాలి అట్లా చెప్పి పంపిస్తుంటాము. ఇట్లా 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 అయితే అని చెప్పి ఏం లేవు, ఇది అమౌంట్ ఇస్తేనే ఇట్లా ఇస్తారు అని చెప్పి ఏం లేదు. తోచినంత వాళ్ళు జనాలే ఇస్తుంటారు తప్ప ఇట్లా ప్రేమతో ఏదైనా తోచినంత ఇస్తారు కాబట్టి అంతేగాని డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా పబ్లిక్ ఏం గుడ్డోలేం కాదు, పిచ్చోలేం కాదు. వాళ్ళు ఏమంటే మళ్ళా రివర్స్ గా చెప్పేస్తారు ఏంది ఇది ఇట్లా అని చెప్పేస్తారు. ఏదున్నా కూడా టెంపుల్ ఏంటంటే ఈ గవర్నమెంట్ తరఫు నుంచి అయితే ఏం ఫండ్ లేదు మాకు. ఏది ఉన్నా కూడా
ఈ జనాల చంద రూపంగానే టెంపుల్ నడిపించుకుంటూ పోతుండాలి. ధూప నైవేద్యం ఏమున్నా కూడా నడిపించుకుంటూ పోవాలి. నా అన్నదాన కార్యక్రమం అందులో చేసుకుంటూ ఉండాలి. మెయింటెనెన్స్, టెంపుల్ ఉన్న మెయింటెనెన్స్ మొత్తము జనాలు ఇచ్చిన చంద రూపంతో మేము ముందుకు నడిపించుకుంటూ పోతుండాలి. షెడ్ రేకులన్నీ మొత్తం చంద రూపంలోనే అవన్నీ ఏమైన తర్వాతనే ఫస్ట్ ఈ షెడ్ లేకుంటుండే, ఏం లేకుంటుండే. అసలు డెవలప్ అయిన తర్వాతనే జనాలు రావడం స్టార్ట్ కావడం వల్లనే వాళ్ళు ఇచ్చిన చంద రూపంతో ఇక్కడ అమ్మవారికి షెడ్ వేయడం కానీ, గ్రిల్స్ వేయడం కానీ, ఫ్యాన్స్ ఫిట్ చేయడం కానీ, కొన్ని చిన్న చిన్న వర్క్స్ వేయడం కానీ, ధూప నైవేద్యాలు డైలీ అనినిత్యం అమ్మవారికి సేవా కార్యక్రమం చేసుకోవడం కానీ చేస్తున్నాం. అంతే. ఫండ్ బయట నుంచి ఇంత ఫండ్ వస్తుంది, అంత ఫండ్ వస్తుంది, ₹1 ఏ ఫండ్ రాదు, ఏ గవర్నమెంట్ నుంచి ₹1 రాదు. ఏదున్నా కూడా జనాలు చంద రూపంతో మేము ముందుకు పోతాము. ఇంకోటి కొందరు ఇస్తున్నారటగా, అందిస్తున్నారట అని చెప్పి అన్నదాన కార్యక్రమంలో బాగా ఇస్తుంటారు అన్నమాట. అమౌంట్ చాలా తక్కువ అన్నదాన కార్యక్రమంలో. బియ్యం సంచిని ఇప్పేయడం కానీ, తోచినంత పప్పు ఉప్పు ఏదున్నా కూడా పేరు మీద అమ్మవారికి అన్నదాన కార్యక్రమం అవుతుంది. కాబట్టి బర్త్డే అప్పుడు కానీ, మళ్ళీ లేకపోతే మ్యారేజ్ డే అప్పుడు కానీ వచ్చి అమ్మవారికి బియ్యం సంచి ఎక్కేయడం, పప్పు ఉప్పు ఎక్కేయడం చేస్తుంటారు. నాకు తెలిసిన విషయం ఒకటి తెలిసిందన్న, మందు ఉండదు. మందు అయితే ఏదైనా భక్తులు మనకు తెచ్చిస్తారు, ఆ మందు ఒక్కొక్కసారి అమ్మవారికి ఎక్కారంట. దానికి ఎక్కారంటే రష్ ఉంటది. రష్ ఉన్నదంటే టైమింగ్స్ ఉంటాయి, ఆరతి టైమింగ్స్. మార్నింగ్ 6 o'clock ఒక ఆరతి ఉంటుంది, 9 o'clock ఒక ఆరతి ఉంటుంది, 10 o'clock ఒకటి ఆరతి ఉంటుంది, మళ్ళా మధ్యాహ్నం ఉంటుంది, 1 కి 2 కి 2 ఆరతులు ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది, 6 కి 7 కి ఉంటుంది, మళ్ళా నైట్ 9 o'clock కి లాస్ట్ ఆరతి ఉంటుంది. ఆ టైమింగ్స్ ఆరతి ఉంటాయి. ఏంటంటే అంత జనాల మధ్యలో బస్సు మంది తీసుకొచ్చి ఆరతి 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 అనుకుంటా ఉంటే ఇక టైమింగ్స్ ఉంటాయి. ఏ విధంగా ఏది చేయాలన్నా కూడా మెయింటెనెన్స్ తోటే వేయాలి. నువ్వు ఇక అమ్మవారికి ఇట్లా అలవాటు చేసి ఒకటేసారి మళ్ళా ఆ జనాలు చాలా మటుకు తెగపోతే అమ్మవారు మళ్ళా ఉద్రేకం లేవాడుతుంది. మళ్ళా ఏంది మెయింటెనెన్స్ గా అమ్మవారికి ఎట్లా చేయాలి అట్లా పద్ధతిగా చేయాలి. ఏంటంటే ఇప్పుడు వస్తుందిగా అని చేసి చూపించి ఆ అమ్మవారికి చూపించినాం అనుకో, మళ్ళా కొంచెం ఇప్పుడు ఎండాకాలం జనాలు కొంచెం ఎండ ద్వారా మధ్యాహ్నం వస్తలేరు, మార్నింగ్ ఈవినింగ్ వస్తారు. ఇప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది జనాల దాంట్లో. ఇక మళ్ళీ అమ్మవారు కోరుకుంటే మనం ఏ నుంచి తేగలుగుతాం. జనాలు తెస్తారు కాబట్టి ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మనం తరతరాల నుంచి ఎట్లా వస్తుందో అట్లా కంటిన్యూ చేసుకుంటూనే పోవాలి. ఇట్లా వస్తుందిగా అవుతుందిగా అని చెప్పి మనం ఏదైనా రూల్స్ మార్చినాం అనుకో, మనని మార్చేస్తాం అమ్మవారు. అట్లా అదొకటి. పవన్ అన్న ఓన్లీ ఫేమస్ గురించే అమ్మవారికి పూజ చేస్తున్నారు. ఫేమస్ గురించి చేసేది ఉంటే నేను ఏదన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతమంది లేరు, మోడల్ అనుకుంటా, బొరాన్ అనుకుంటా, ఎంతమంది లేరు. అట్లా అనేది ఉంటే నేను ఎప్పుడో ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అవుతుంటే, దానికంటే ముందే స్టూడెంట్స్ కి నేను ఒక 600 మంది స్టూడెంట్స్ కి ఇచ్చిన కోచింగ్ అంటే నేను ఎంత కష్టపడ్డా, ఎంత ట్రైనింగ్ తీసుకున్నా, ఎంత బాధపడ్డా అది ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు కానీ కోచర్లకు తెలుసు, సార్లకు తెలుసు. వాళ్ళు ఏంటంటే ఎంతమంది చేస్తుంటారు స్టూడెంట్స్ ఎంత డెవలప్ కావాలని చెప్పి తనలాడతారు అని చెప్పి మేము ఒక 600 మందికి కోచింగ్ చేయడం జరిగింది ఒక 2 ఏళ్ల కింద. అప్పటి నుంచి నేను చాలా కష్టపడ్డా. ఏదో ఫేమ్ గురించి అని కాదు, చాలా మటుకు ఫేమ్ గురించి పైసా గురించి అనుకుంటారు కానీ చాలా విధాలు ఉంటాయి పైసా. ఇప్పుడు చిన్న యూట్యూబ్ పెట్టుకోనన్నా పైసలు సంపాదించుకోవచ్చు. చిన్న బండి టీ కొట్టు పెట్టుకోనన్నా, మిర్చిల బండి పెట్టుకోనన్నా ఎంతో వందలాది పైసలు సంపాదిస్తున్న టైం ఉన్నాయి. ఇప్పుడు చాయ్ బండి కూడా ఎంత వందలు సంపాదిస్తున్నాడు. తెలివితోటి ఎంతనే చేసుకోవచ్చు. ఈ గుడికాన్నే సంపాదించుకుంటాము అని చెప్పి అనుకుంటే అమ్మవారు ఎప్పుడూ ఉద్రేకం లేవట్టి ఏదో ఒకటి చేసేస్తుంది. అమ్మవారి కాడ సంపాదించడం అని లేదు. ఇప్పుడు వస్తున్నాయి అమౌంట్, దానికంటే ముందు తరతరాల నుంచి చేస్తున్న అమౌంట్ అప్పుడు జనాలు రాలేరు. మళ్ళీ అప్పటి నుంచి చేసుకుంటే ఎట్లా వచ్చింది? తరతరాల నుంచి వస్తుంది కాబట్టి ఈ తరతరం ఇప్పుడు బంద్ చేయదు. మా నాయనతోటి బంద్ కావద్దని చెప్పి నేను నాతోటి మళ్ళీ ఇంకా నేను చేసుకుంటా. నా జనరేషన్ తర్వాత మళ్ళీ నా జనరేషన్ చేసుకుంటా రావాలి. ఒక చరిత్ర ఉండాలి, మాకంటే ఒక చరిత్ర సృష్టించాలని చెప్పి నాకు అనిపించింది. అప్పటి నుంచి నేను చేసుకుంటూ వచ్చిన. ఏదో ఫేమ్ గురించి కాదు, ఏదో పైసా గురించి కాదు. ఎక్కువ సార్ అంటే ఏదో ఫేమ్ అంటే 1 రోజు 2 రోజులు వచ్చిపోతాయేమో కానీ అనునిత్యం అమ్మవారి పాదాల కాన్నే మేము సేవ చేసుకుంటూ ఉంటాం. డైలీ మేము ఇక్కడికి వచ్చి మేము అమ్మవారి కాన్నే సేవలు చేసుకుంటా
ఆరతులు ఇచ్చుకుంటా పూజలు చేసుకుంటూ ఉంటాం. ఎనీ టైం మేము మిస్ కాము. ఏంటంటే కొందరు ఏంటంటే వారానికి ఒకసారి నెలకు ఒకసారి టెంపుల్ పోతుంటారు. మేము నిత్యం అమ్మవారి కాడ సేవ చేసుకుంటేనే బతుకుతాం. నేను కానీ నా స్టూడెంట్స్ కానీ అందరం ఏ రూపాయి ఆశించకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారికి సేవ చేసుకుంటేనే మేము బతుకుతుంటాం అంతే. అమ్మవారు ఇచ్చింది తింటాము, పెట్టిందే చేసుకుంటాం తప్ప మేము ఏం ఎక్కువ ఆశించము, అడగం, చేయము అంతే. ఒకటి ఫ్యూచర్ లో గవర్నమెంట్ అడగాలంటే ఏం అడుగుతారా? గవర్నమెంట్ కి అడగాలంటే మెయిన్ గా రోడ్ ఫెసిలిటీ నేను ఒకటి అడుగుతా ఉన్నాను. రోడ్ ఫెసిలిటీ, మళ్ళీ ఇక్కడ ఉన్న ల్యాండ్ మనకు ఉన్నది టెంపుల్ చిన్నగా ఉన్నది. ఓకే, మా అంటే ఒక 150-180 గజాలల్లా ఇక్కడ టెంపుల్ ఉంటది అంతే. ఓకే. 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ జనాలు వస్తున్నారంటే కొంత చాలా మటుకు దర్శనాలు దొరుకుతలేవు. ఇంత చిన్న గుళ్ళల్లా ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని రొటేషన్ అయితేనే ఉంటది. అమ్మవారికి దండం పెట్టుకుని ఇట్లా ముంగట వచ్చి దండం పెట్టుకొని ఒక రౌండ్ తిరిగేసి మళ్ళా బయటికి వెళ్తారు అన్నమాట. అంత జనాలు ఈ గుడి నుంచి రైల్వే స్టేషన్ ఒక 1/2 కిలోమీటర్ అంతా లైన్ కడుతున్నారు. అంత నుంచి మళ్ళా అయ్యే వరకు నైట్ 11-12 దాకా జనాలు వస్తారు. ఎందుకంటే గుడి చాలా తక్కువ ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్లేస్ మొత్తం రైల్వే ప్లేస్ కుల్లగా ఉంటది, చాలా కుల్లగా ఉంటది. అంత జనం వచ్చినప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ అంటే మేము ఒక కమిటీ ప్రకారంగా వాలంటీర్లు కూడా మేము ఉంటాం. చాలా మటుకు 58 మంది వాలంటీర్లు చేస్తుంటారు. కార్డ్స్ వేసుకొని అందరూ మా బస్తీవాసులు కానీ ఇక్కడ లోకల్ పబ్లిక్ కానీ ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటారు. చాలా మటుకు బయట నుంచి కూడా విజయవాడ నుంచి కూడా వచ్చి అమ్మవారికి సేవ చేసుకోనికి వస్తుంటారు. యూత్ పబ్లిక్ కార్డు వేసుకొని అన్న నేను కూడా సేవ చేసుకుంటాను అని చెప్పి లైన్లలో నిలవడం, పబ్లిక్ లైన్లలో పంపించడం కానీ, ఎవరైనా మళ్ళీ ఎండకి ఇలవాడి చక్కెర వచ్చి కింద పడిపోయిన వాళ్ళకి కానీ చూపించడం కానీ. ఇంబటే కొన్ని జాతరల్లో ఇటుంటే అబ్బా చాలా మటుకు కొందరు అందరు ఒకటేసారి రావడం దర్శనాలకి కొంచెం కష్టమైతుంటది. పబ్లిక్ ఏమైనా ఇన్సూరెన్స్ కానీ ఏదున్నా కూడా ఎంబటే మనకి వాటర్ అది అన్ని ఫెసిలిటీ ఎంబటే మన వాలంటీర్లు చూసుకుంటారు. వాళ్ళు కూడా చాలా మంది చాలా కష్టపడతారు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఒక్క రూపాయి ఆశించకుండా ఇక్కడ సేవ చేసుకొని వస్తుంటారు వాలంటీర్. వాళ్ళ అదృష్టం ఎంత మందికి తెలియదు అసలు. ఏంటంటే ఉన్న టైం ని ఏదో దానికి స్పెండ్ చేస్తుంటారు, టైం పాస్ చేస్తుంటారు చాలా మటుకు. ఇక్కడ ఉన్న ఫలక్నామా వాళ్ళు కానీ యూత్ వాళ్ళు కానీ ఎవరు టైం స్పెండ్ చేయకుండా దొరికేదే సండే. మా కాడ చేసే సేవకులు కానీ మంచి స్టడీ పర్సెంట్, మంచి జాబ్ హోల్డర్, సాఫ్ట్వేర్ కానీ ఏదున్నా కూడా జాబ్ చేసేటోళ్ళు అందరు డ్యూటీలలో పోయేటోళ్ళు, వర్క్ చేసుకునేటోళ్ళు దొరికేదే సండే. మళ్ళా సండే కూడా ఇక్కడ అమ్మవారి కాడికి వచ్చి సేవ చేసుకుంటారు. దొరికేదే సండే ఏదో మన ఎంజాయ్ చేసుకుందామని చెప్పి ఇక్కడ అనుకోరు జనాలు. ఇక్కడ వచ్చి సేవ చేసుకుందాం రా, మనకు తోచినట్టు అమ్మవారికి చెల్లిస్తాం, అమ్మవారు మనకి ఇంకేదైనా కలిగిస్తుంది అని చెప్పి అమ్మవారికి ఇక్కడికి వచ్చి సేవ చేసుకుంటారు. చాలా మటుకు చాలా మంది యూత్ వాళ్ళు వచ్చి సేవ చేసుకొని పోవడం జరుగుతుంటది. ఫైనల్లీ పవన్ అన్న పెళ్లి ఎప్పుడు అయ్యా పెళ్లి ఇంకా చూసుకోవాలి, అమ్మవారు చూసుకోవాలి. ఇంకోటి నాకంటే ఇంకా హక్కు ఉన్నది, అన్నలు ఉన్నారు. అందరు అయిపోయిన తర్వాత అమ్మవారు ఇప్పుడు చేస్తే అప్పుడు